అందరికీ గుడ్ ఈవినింగ్. నా ఆడియో అందరికీ వినిపిస్తుందండి? ఏమైనా బ్రేక్స్ వస్తున్నాయా? ఓకే అయితే చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఆడియో క్లియరా సార్? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూడండి, మనకి సైంటిఫిక్గా తీసుకున్న తత్వపరంగా తీసుకున్న, అంటే తత్వవేత్తలు చెప్పే విధంగా అయినా, లేదా మనం ఆధ్యాత్మికంగా తీసుకున్న ఏదైనా కూడాను మన జీవితం కంప్లీట్గా ఈ విశ్వంతో, ఈ యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటుందని మనందరికీ తెలుసు. సో కాబట్టి ఈ విశ్వంతో కనెక్ట్ అయ్యే మనం అసలు ఎలా జీవనాన్ని గడపాలి అంటే, మనిషే కాదు, ఈ జీవి ఈ భూమి మీద పుట్టాక మరలే ఆ దైవంలో కలిసేంత వరకు అసలు ఎలా జీవించాలి, ఈ విశ్వంతో ఎలా కనెక్ట్ అవుతూ మనం వెళ్ళాలి. ఏ జీవి కూడా ఒంటరిగా బ్రతకలేదు. మనుషులైతే అసలు బ్రతకలేరు. మనం ఎప్పుడు కూడా సమాజంతో కానీ, కుటుంబంతో కానీ, అలాగే ఈ ప్రపంచంతో కానీ, ఈ విశ్వంతో కానీ ఎప్పుడు కనెక్ట్ అవుతూనే ఉండాలి. కనెక్ట్ అవుతూనే మన జీవనాన్ని గడపాలి. ఇందులో ఏది బ్యాలెన్స్ తప్పినా కూడా మనం గతి తప్పుతాం. గతి అంటే హెల్త్ పరంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, ఎన్నో ఆర్థిక పరంగా అవ్వచ్చు, ఎన్నో రకాలుగా మనం ట్రాక్ తప్పుతాం అన్నమాట జనరల్గా. సో అందువల్ల ఈ విశ్వ నియమాలను మనం అర్థం చేసుకుంటే మనం లైఫ్ అనేది చాలా చాలా హ్యాపీగా ముందుకు వెళ్తూ ఉంటాం. మొత్తం మనకి 12 విశ్వ నియమాలు ఉంటాయండి. ఈ 12 విశ్వ నియమాల్లో జస్ట్ ఈరోజు మనం 3 నియమాలను తీసుకొని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ 12 చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్ అవుతుంది. మనకున్న టైంకి ఓన్లీ 3 నియమాలు నేను తీసుకున్నాను. ఇందులో ఒక్కొక్క నియమం పరంగా మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఈ నియమాలుగా నిజంగా మనం అర్థం చేసుకుంటే ఇక మన లైఫ్ అనేది తిరిగి ఉండదు. మన లైఫ్లో ఎటువంటి సమస్యలు కానీ, అంటే ఎలాంటి సమస్య మనకు రానివ్వండి, రావని నన్ను ఎలాంటి సమస్య రానివ్వండి, మనం ఈజీగా, చాలా చాలా ఈజీగా మనం అధిగమించగలం. ఇవి తెలియకే చాలామంది అలా తమ జీవితాలని దుర్భరం చేసుకోవటం, రోగాల పాలవటం, మానసికంగా సమస్యలు తెచ్చుకోవటం, కుటుంబంలో కలహాలు, అలాగే సమాజంలో కూడా ఉన్నవారితో తగాదాలు, సరిగా వృత్తిపరంగా సరైన ఇది లేకపోవటం, సరైన వేలో మనం వెళ్ళలేకపోవటం, ఇలా అన్ని రకాలుగా కూడా మనం ఇబ్బంది గురవుతున్నాం. ఆ సమస్యల్ని ఇవి అర్థం చేసుకుంటే అవి ఈజీగా మనం అధిగమించగలం. ఇప్పుడు దీనిలో ఒక్కొక్క నియమం గురించి మనం చూద్దాం. ఫస్ట్ది లా ఆఫ్ వన్నెస్, అంటే ఏకత్వ నియమం అని అంటారు. ఇది మనందరికీ తెలిసిందే. ఏదో పేరు చూస్తే అలా ఉంది, కానీ మనందరికీ తెలిసిందే. ఈ ఏకత్వ నియమం అంటే ఏంటంటే, మనమంతా ఒక్కటే. ఏకత్వం నియమం ఏం చెప్తుందంటే, మనమంతా ఒక్కటే. ఇది ఎవరైనా చెప్పేది అదే. మా గురువుగారు కూడా అదే చెప్తారు. మొత్తం ఈ విశ్వం అంతా మనం చూసుకుంటే, ఈ విశ్వంలో మనం ఒక భాగం, మనం వేరు కాదు. ఈ విశ్వంలో మనం కూడా ఒక భాగం. అందులో మనం ఒక చిన్న పార్ట్గా అలాగ వేరుపడి మనం ఒక సెపరేట్గా అని మనం అనుకుంటున్నాం, కానీ ఈ విశ్వంలో మనం ఒక భాగం. అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ఒక చెరువులోకి వెళ్ళండి. ఒక చెరువు దగ్గరికి వెళ్తాం, ఒక సరస్సు లేదా చెరువు. ఆ చెరువులో ఒక నీటి బొట్టు తీసుకుంటే అది మనం అనుకోండి.
ఆ చెరువులో మనం కలిసేటప్పుడు మొత్తం ఆ చెరువు అంతా మనం అయిపోతాం. అది సెపరేట్గా మనం చూస్తేనే అది నీటి బొట్టుగా మనం చూస్తాం, కానీ చెరువులో కానీ పడింది అనుకోండి ఆ నీటి బొట్టు, చెరువు అంతా అయిపోతుంది అనమాట. ఇప్పుడు చెరువులో ఒక రాయి వేసాం, మొత్తం చెరువు అంతా అలలు ఆక్రమించుకుంటాయి. అంటే ఒక డిస్టర్బెన్స్ అనమాట. ఎక్కడైనా ఒక డిస్టర్బెన్స్ జరిగితే అది విశ్వం అంతా వ్యాప్తి చెందుతుందని ఏకత్వ నియమం చెప్తుంది. అంటే ఏంటి, ఎలా అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఎవరినైనా ప్రేమించారు, అంటే ప్రేమగా చూసుకున్నారు. ఎప్పుడైతే ఒకరిని ప్రేమగా చూసారో అంటే మీరు కూడా విశ్వంలో ఉన్నారు, అంతే కదా. ఆ సరస్సులో మనం ఉన్నాం, విశ్వమైన సరస్సులో మనం ఉన్నాం, ఒక నీటి బట్టు. సో ఆ రాయి విసిరేటప్పుడు ఆ కలిగే అలజడి అది మనకు కూడా తాకుతుంది. ఇక్కడ ఇదే గమనించాలి మనం. అంటే ఒక చిన్న ఉదాహరణగా మీకు చెప్పాను. అంటే ఏంటి, ఎవరినైనా మనం ప్రేమిస్తే ఆ ప్రేమ మనకే తగ్గుతుంది, ఎవరినైనా ద్వేషిస్తే ఆ ద్వేషం మనకే తగ్గుతుంది. ఎందుకు, అందులో మనం ఉన్నాం కాబట్టి, ఈ విశ్వంలో మనం కూడా ఒక భాగం కాబట్టి, మనం సెపరేట్ కాదు. ఇది లా ఆఫ్ వన్నెస్ అనమాట. ఏకత్వం ఇదే చెప్తుంది. అందుకే ఏంటంటే మనం ఆడే ప్రతి మాట, మనం చేసే ప్రతి ఆలోచన, అలాగే మనం చేసే ప్రతి చర్య, ఇది మన ఎదుటివారికేమో అని మనం అనుకుంటాం, అది మనకు మనమే చేసుకుంటున్నాం. మీరు ఒక మంచి పని చేస్తే ఆ పని మీకే మేలు చేస్తుంది. ఒక మంచి మాట ఆడితే ఆ మాట తిరిగి మీకే వస్తుంది. ఏదైనా ఒక మంచి ఆలోచన చేశారనుకోండి, ఆ ఆలోచన మీకే తిరిగి ఏదో రూపంలో కలుగుతుంది, మంచి చేస్తుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ఎదుటివాడిని ప్రేమించాలి, క్షమించాలి, బ్లెస్ చేయాలి. చేసేటప్పుడు అవే మనకి తిరిగి వస్తాయి. ఎందుకు, అందులో మనం ఉన్నాం కాబట్టి. అదే మనం ద్వేషిస్తే ఆ ద్వేషమే మనకి ఏదో రూపంలో మనకి మళ్ళీ ఎదురుపడుతుంది. ఎవరినైనా మనం కీడు చేస్తే ఆ కీడే మళ్ళీ మనకి ఎదురుపడుతుంది. అలాగే ఎవరినైనా మనం ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. అందువల్ల ఏం చేయాలంటే ప్రతి మనిషిని మనం గౌరవించాలి, ప్రేమించాలి. ప్రతి మనిషి అనే కాదు, ఇక్కడ ప్రకృతిని, జీవుల్ని చూడండి. మనకు బుద్ధుడు కానీ ఎవరు తీసుకున్న భూతదే అంటారు. ప్రతి జీవి పట్ల దయతో ఉండాలి, ప్రేమతో ఉండాలి. ఎందుకంటే ఏవి లేకపోయినా మనకు బ్యాలెన్స్ తప్పుతుంది. ఈ ప్రకృతి, ఈ విశ్వం, ఈ భగవంతుడి సృష్టి ఎలా ఉంటుందంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. ఆ బ్యాలెన్స్ తప్పనివ్వకుండా మనం చూసుకోవాలి. భగవద్గీతలో ఒక శ్లోకం కూడా ఉంటుంది, మీకు స్క్రీన్ షేర్ చేశాను, అందులో కనిపిస్తుంది. సర్వభూత స్తమాత్మానం సర్వభూతాన్ని చాత్మని అని. అంటే యోగి అన్ని జీవుల్లోనూ ప్రతి దాంట్లో కూడా తను చూసుకుంటాడు. మనం అలా ఉండాలన్నమాట. ప్రతి ప్రాణిలో మనమే కనిపించాలి. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాను, ప్రతి ఎవరిని చూసినా అందులో నన్ను చూసుకోవాలి నేను. అప్పుడు మనం ఎవరినైనా తిట్టినా లేకపోతే ఎవరినైనా ద్వేషించినా మనమే ద్వేషించుకుంటున్నాం కదా, అయ్యో అనే ఫీలింగ్ మనకు వస్తుంది. సో అప్పుడు ఎవరి పట్ల మనకు ద్వేషభావం కానీ ఇది మనకి ఉండదు. సో ఇది అందువల్ల మనం ఇప్పుడు కూడా ఎదుటివాడిని చక్కగా ప్రేమించటం, క్షమించటం, దీవించటం, మేలు చేయటం, ఏదైనా హెల్ప్ చేయటం చేస్తూ ఉండాలి. హెల్ప్ చేయలేకపోతే ఊరుకోవాలి తప్ప మనం తిరిగి హాని అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇది లా ఆఫ్ వన్నెస్. అయితే దీన్ని డైలీ ప్రాక్టీస్ కోసం మనం ఏం చేయాలంటే రోజుకొకరికి, అంటే ఈరోజు నేను ఎవరికైనా ఒక మంచి పని చేశానా, అంటే మన వల్ల ఒకళ్ళ జీవితానికి ఎంతో అంత వాల్యూ యాడ్ అయ్యి ఉండాలి. అంటే ఏం చేయాలి, ఏదో డబ్బు సహాయం ఏదో చేసేసేయాలని కాదు, అవకాశం ఉంటే చేయండి, తప్పేం లేదు. కానీ జస్ట్ ఒక మంచి మాట, ఒక చిన్న చిరునవ్వు నవ్వినా చాలు. వాళ్ళు చేసే పనికి జస్ట్ అప్రిషియేషన్, చాలా బాగా చేసాం, లేదా నీ డ్రెస్అప్ బాగుంది, నీ మాట తీరు బాగుంటుంది, నువ్వు అందరితో చాలా కలుపుకోలుగా ఉంటావు, లేదా ఏదో ఆయన వచ్చిన హెల్ప్ చేస్తే మనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయటం. ఇలా ఏదో ఒకటి చిన్న సహాయం లాంటిది మనం వాళ్ళకి
వాల్యూ యాడ్ అవ్వాలన్నమాట మనం చేసేది. కాబట్టి ఇది డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇలా మనం కంటిన్యూగా ఒక 90 days కానీ చేశారనుకోండి, జస్ట్ 3 months అన్నమాట, చేస్తే మీ లైఫ్లో ఒక కొత్త కోణాన్ని మనం చూడగలం. ఆల్రెడీ మనం చేస్తున్నాం. అందులో ఎల్లో హెల్త్ మన ఫ్రెండ్స్ ఉన్నారు, మేమందరం చేస్తూనే ఉన్నాం. మనం ఉదయం లేవగానే మనం చేసేది అదే, ABCDFG ఫార్ములా కూడా చెప్పేది అదే. సో ఈ ఏకత్వం అందులో దాగి ఉంది. కాబట్టి మనందరూ సమానమే అని భావించాలి. ఇక రెండవ నియమం కంపన నియమం, లా ఆఫ్ వైబ్రేషన్. మనకి ఇది కూడా గురువుగారు చెప్పారు టాపిక్. ఇది ఈ విశ్వంలో ప్రతీది కంపిస్తూ ఉంటుంది. మనకు సైన్స్ చెప్తుంది ప్రతీది కూడా కంపిస్తూనే ఉంటుంది. ఇది చూసుకోండి, ప్లానెట్స్, స్టార్స్ అవి కానీ, లేదా మనం, ఈ భూమి మీద ఉన్న ప్రకృతి అంతా కూడా ఒక రకమైన వైబ్రేషన్లో ఉంటుందన్నమాట. సో మరి ఆ వైబ్రేషన్లో ఉండేటప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాను, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది ఒక వైబ్రేషన్లో ఉన్నాను. నేను ఆడే ప్రతి మాట కూడా ఒక రకమైన వైబ్రేషన్ మెయింటైన్ చేస్తాను. నేను ఒక మంచి మాట ఆడితే ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది. అదే ఒక నెగిటివ్ మాట ఆడితే అది ఇంకొక రకమైన వైబ్రేషన్లో ఉంటుంది. అంటే మనం చేసే ప్రతి చర్యకి, ప్రతి ఆలోచనకి, ప్రతి భావంకి, ప్రతి మాటకి ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది. దాన్ని మనం శక్తి తరంగాలుగా మన సైన్స్ కూడా చెప్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే దీని నుంచి ఒక తరంగాలు బయటకు వెళ్తూ ఉంటాయి. మనం కదిలే ప్రతి కదలిక, మన నుంచి వచ్చే ప్రతి భావం, ప్రతిది కూడా ఒక ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక మంచిగా ప్రేమను చూపించామనుకోండి ఒకరిపైన, లేదా హ్యాపీగా ఉన్నాం మనం, లేదా గ్రాటిట్యూడ్ చెప్పుకున్నాం, అలాగే ఒకరి పట్ల మంచి ఎప్రిషియేషన్ చేసాం, ఇవన్నీ కూడా ఏంటంటే హై ఫ్రీక్వెన్సీని చూపిస్తాయి. అంటే మనల్ని హై ఫ్రీక్వెన్సీలో ఉంచుతాయి. చూడండి, వీడు ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉన్నాడు అంటారు. ఇక్కడ ఉన్నతమైన వ్యక్తిగా ఉండటం అంటే మనం నోటి నుంచి వచ్చే ప్రతి మాట, మనం చేసే ప్రతి ఆలోచన, మనం ఇచ్చే ప్రశంస, గ్రాటిట్యూడ్, ఇవన్నీ కూడాను ఏం చేస్తాయంటే మనల్ని హై ఫ్రీక్వెన్సీలో ఉంచుతాయి. ఈ హై ఫ్రీక్వెన్సీలో ఎప్పుడైతే మనం ఉంటామో మనకి ఎటువంటి రోగాలు కానీ, ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ మన లైఫ్లో రావు. తిరిగి మనం అట్రాక్ట్ చేస్తాం, మంచిని అట్రాక్ట్ చేస్తాం, ప్రేమను అట్రాక్ట్ చేస్తాం. అదే మనం కోపం, ఎవరిపైన కోపం చూపించిన, మనం భయపడిన, అసూయ చెందిన, ద్వేషించిన, నెగిటివ్ ఆలోచన చేసిన, ప్రతి ఇది కూడాను ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసేసి ఏదేదో జరిగిపోతుందని ఊహించుకున్నా, ఇవన్నీ ఏంటంటే లో ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే అంటారు కదా, వీడు చాలా చీప్గా ఆలోచిస్తున్నాడు అంటారు, చాలా తక్కువలో ఆలోచిస్తున్నాడు అంటారు. అంటే చాలా తక్కువ ఫ్రీక్వెన్సీతో ఉంటారనమాట. దానివల్ల ఏమవుద్దంటే మనలో ఈ ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోద్ది. దానివల్ల మనకి రకరకాల సమస్యలు వస్తాయి, అన్ని రకాలుగా కూడా వస్తాయి. శారీరకంగా వస్తాయి, మానసికంగా వస్తాయి, ఆర్థికంగా వస్తాయి, కుటుంబ పరంగా వస్తాయి. సో అందువల్ల మనం హై ఫ్రీక్వెన్సీలో ఉండడానికే ప్రయత్నం చేయాలి. అందుకు మనం ప్రతిరోజు కూడా దానికి టెస్ట్ చేసుకోవాలి. రోజంతా అయిపోయిన తర్వాత నైట్, సాయంత్రం, లేదా ఈరోజు నేను ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాను, నా ఫ్రీక్వెన్సీ ఉండే పరిస్థితి ఏంటి, ఏ ఫ్రీక్వెన్సీలో నేను మెయింటైన్ చేసుకుంటున్నాను అని మనం అనుకుంటూ ఉండాలి. కాబట్టి ఒక వ్యక్తి ఎక్కువ ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాడో ఆ జీవితం కూడా అటువైపే అట్రాక్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మనం హై ఫ్రీక్వెన్సీలో ఎల్లవెల్లా ఉన్నామనుకోండి, మీ లైఫ్ కూడా ఆ హై ఫ్రీక్వెన్సీ తగ్గ లైఫే మీకు కనిపిస్తూ ఉంటుంది. లేదా లో ఫ్రీక్వెన్సీలో ఉన్నారనుకోండి, మన లైఫ్లో అటువంటివి ఎదురుపడుతూ ఉంటాయి. అంటే డబ్బులు అప్పులైపోవటం, డబ్బులు మన చేతుల్లో ఉండకపోవటం, ఎవరికైనా పోనీ ఇచ్చామనుకోండి ప్రేమగా, ఒక అభిమానంగా, అవి తిరిగి రాకపోవటం. అంతేకాదు,
ఎవరైనా అనవసరంగా మనతో గొడవలు పడటం, మన సంబంధం లేకపోయినప్పటికీ మనం అందులో ఇన్వాల్వ్ అవుతాం. సో ఇలా ఏంటంటే లో ఫ్రీక్వెన్సీలో మనం ఎప్పుడైనా మెయింటైన్ చేస్తామో అప్పుడు మన ఆలోచనలు ఇవన్నీ కూడా లోగా ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకు జరిగేవన్నీ కూడా నెగిటివ్గానే జరుగుతాయి. సో దానివల్ల ఏంటంటే ప్రతి సమస్య మనకి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అందువల్ల ఈ రోజు నుంచి ఏం చేయాలంటే మనం హై ఫ్రీక్వెన్సీలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరి హై ఫ్రీక్వెన్సీ ఉండాలంటే ఏం చేయాలి? మనం డైలీ ప్రాక్టీస్ కోసం ఏం చేస్తామంటే ప్రతిరోజు కూడా కొద్దిగా ఒక మెడిటేషన్, ఒక 10 minutes మెడిటేషన్ చేసుకోవాలి. దాంట్లో ఏం చేయాలంటే మనం బ్లెస్ చేయాలి. నెక్స్ట్ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఒక రోజుకు 3 అంశాలు. అంటే జనరల్గా మనం ఏం చెప్తాం? విశ్వానికి, భగవంతుడికి, అమ్మ నాన్నకి, మన కుటుంబానికి, మనం ఫ్రెండ్స్కి, మన గురువులకి, మనం చేసే వృత్తికి, మన సమస్యలకి, వీళ్ళన్నిటికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలా ఎవ్రీడే మనం ఆ కృతజ్ఞతలు అనేవి తెలియజేసేటప్పుడు మనలో ఆ ఫ్రీక్వెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. బయటకు వెళ్ళేటప్పుడు కూడా మనం ఎదుటివారికి ప్రేమను అందించాలి. గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. సో అప్పుడు అలాగే బ్లెస్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనం ఆటోమేటిక్గా మన ఫ్రీక్వెన్సీ కూడా హైలో ఉంటుంది. ఇది లా ఆఫ్ వైబ్రేషన్ అంటారు. ఇదే కంపెనీ నేమ్. సో ఇది కూడా మనం డైలీగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక థర్డ్ తీసుకుంటే మూడోది ఏంటంటే అంతర్గత బాహ్య సమానత్వ నియమం. దీన్ని ఇంగ్లీష్లో లా ఆఫ్ కరస్పాండెన్స్ అంటారు. అంటే ఏంటి? లా ఆఫ్ కరస్పాండెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఎన్నో ఆలోచనలు చేస్తాం. ఎక్కడ చేస్తాం? మనసులో చేస్తాం. మనకు కొన్ని భావోద్వేగాలు ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి, బిలీఫ్స్ అంటాం. ఇవి మనం ఏమనుకుంటాం? మైండ్లో లోపల మనం ఏదో అనుకుంటాం, బయట ఇంకేదో జరుగుతుందని మనం అనుకుంటాం. అది కాదు. మీరు లోపల ఏదైతే పదే 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 అనుకుంటారో అదే కొన్నాళ్ళకి బయట ప్రపంచం కూడా మీకు అలాగే కనిపిస్తుంది. మీరు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తే ప్రపంచం అంతా నెగిటివ్గానే కనిపిస్తుంది. మనకు ఒక సామెత ఉంటుంది, పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అనేసి. సో ఇది దీన్ని బాగా వర్తిస్తుంది అనమాట. అంటే లోపల మీరు మంచిగా అనుకున్నారనుకోండి, నా చుట్టూ ఉన్నవారందరూ చాలా మంచి వాళ్ళు, మంచి నమ్మకస్తులు, నన్ను ఎంతగానో ఆ, ఆదరిస్తారు, నన్ను బాగా ప్రేమిస్తారు, నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం, వాళ్ళు బాగుండాలి అని మనం అంతర్గతంగా అనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా దాని తాలూకు పాజిటివ్ వైబ్రేషన్ అనమాట బయటికి కూడా అదే వస్తుంది. అదే మనం అక్కడ మనకు ఇందులో కూడా చూడండి, ఇమేజ్లు కూడా చూపించేటట్లు మనం అంటే మన తాలూకా ప్రతిబింబం, మన మనసు ప్రతిబింబం మనకి బయటికి కనిపిస్తుంది. ఇప్పుడు అద్దం ముందుకు వెళ్తే ఎవరు కనిపిస్తారు? మనమే కదా కనిపిస్తాం. మనం అద్దం మీద నిల్చుంటే వేరే వాడు కనిపించరు. ఇదే ఆ నిమ్ అదే చెప్తుంది. మీరు ఏదైతే లోపల అనుకుంటారో, అంటే అర్థం అనేది ఏంటంటే మీ మనసు, మీ మనసులో ఏదైతే అనుకుంటారో మీ ప్రతిబింబం అదే బయటికి కనిపిస్తుంది. అందుకు మనం ఏంటంటే ఎప్పుడు కూడా మనసులో మనకి ఏంటి ఉండాలి? మళ్ళీ అవే ప్రేమ, శాంతి, ఎదుటివారి పట్ల కృతజ్ఞతాభావం, క్షమాగుణం. ఎంతోమంది మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు, కాదనలేదు, కానీ వాళ్ళని మనం మనస్ఫూర్తిగా క్షమించేయాలి. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా క్షమిస్తామో మన మనసు చక్కగా హీల్ అయిపోద్ది అన్నమాట. సో అందువల్ల ఎప్పుడైతే మనసులో మీరు శాంతిగా, ఒక ప్రేమగా, ప్రేమతత్వంతో, ఆ ఎదుటివారిని ఎప్పుడూ మంచి చేయాలనే దృక్పథంతో, ఎదుటివారి తాలూకా సక్సెస్ని కోరుకోండి. ఎదుటివారి సక్సెస్ని మనం ఎంజాయ్ చేయాలి, మనం పార్టీ చేసుకోవాలి, మనం హ్యాపీగా ఫీల్ అయ్యేటప్పుడు మాకు ఇంట్లో కూడా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ, ఐశ్వర్యంగా ఉంటూ, ఆనందంగా ఉన్న వారిని చూసి నేను చాలా ఆనందపడుతున్నాను. ఎదుటివాడు సక్సెస్ అయినప్పుడు మనం ఆనందపడగలిగితే అప్పుడు ఏంటంటే
అదే ప్రపంచం మన బయట ప్రపంచంలో కూడా అదే కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మన సక్సెస్ కూడా ఎదుటివారు కోరుకుంటారు. మంచి హ్యూమన్ రిలేషన్స్ బాగా ఏర్పడతాయి. అసలు ఈ భూమి మీద మనకి ఎవరు తోడు? సాటి మనిషే మనకి తోడు. మరి ఆ సాటి మనిషిని మనం ఆ సాటి మనిషితో మనం ఎలా ఉండాలి? కాబట్టి ప్రేమగా ఉండాలి. మంచి హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి. చేసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేయాలి. అందుకే మనం ఒకటే వినండి. లోపల మనం ఒకటి పెట్టుకొని బయట ఒకటి జరుగుతుందంటే అది కరెక్ట్ కాదు అని చెప్తుంది నేను. నువ్వు లోపల ఏదైతే అనుకుంటావో అదే నీకు బయట జరుగుతుంది. చాలా మంది నిందిస్తుంటారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేనేం పాపం చేశాను? నేనేం తప్పు చేశాను? నేనేం ఎవరికి అన్యాయం చేశాను? నువ్వేం అన్యాయం ఎవరికి చేయక్కర్లేదు. నీ ఆలోచనలో అన్యాయంగా ఉంటే చాలు, నీకు అన్యాయాలే జరుగుతాయి. నీ ఆలోచనలు బాగలేవు. నీ ఆలోచనలు బాగుంటే బయట ప్రపంచం బాగుంటుంది. ఈ నియమం చెప్పేది అదే. నీ అంతర్గత ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ అంతర్గత మెంటాలిటీ ఎలా ఉంది, మైండ్ సెట్ ఎలా ఉంది, నువ్వు నలుగురిని మంచి కోరుకుంటున్నావా, స్వార్థంగా ఉంటున్నావా, లేదా నిస్వార్థంగా ఉంటున్నావా? ఇలా మనం ఏదైతే నువ్వు అంతర్గతంగా అనుకుంటావో అదే ప్రపంచం చుట్టూ నీ ప్రపంచం మారిపోతుంది. మనకి ఉంటుంది, మన ఇళ్ళతో కూడా చెప్తారు, మన ఆలోచనలు బట్టి ఈ ప్రపంచం మనకు అనుకూలంగా మారుతుంది. మీరు మంచి ఆలోచనలు చేస్తారా? మంచి ఆలోచనలతో ఉంటున్నారా? ఎదుటివారు మంచి ఎదుటివారిలో మంచిని చూస్తున్నారా? ఎదుటివారిని యొక్క సక్సెస్ని కోరుకుంటున్నారా? ఎదుటివారిని క్షమిస్తున్నారా? ఎదుటివారిని బ్లెస్ చేస్తున్నారా? అవే మనకి మీ లైఫ్లోకి వస్తుంది. మీ ప్రపంచం కూడా అదే మారిపోద్ది. అది. సో థ్యాంక్ యూ. ఇవి విశ్వ నియమాలు. ఇప్పుడు దీనికి రిలేటెడ్గా ఒక 10 minutes టైం కూడా అయిపోతుంది. హీలింగ్ మెడిటేషన్ చేద్దాం. అందరూ ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా సీట్లో కూర్చోండి. చైర్ మీద కూర్చున్న వాళ్ళు పాదాలు భూమి కానించండి. క్రింద కూర్చున్న వాళ్ళు ఓకే. కళ్ళు మూసుకోండి. బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుందా? అందరికీ వినిపిస్తుందా? ఓకే. లోతుగా శ్వాస తీసుకోండి. బ్రీత్ ఇన్. నెమ్మదిగా విడిచిపెట్టండి. మరొకసారి లోతుగా శ్వాస తీసుకోండి. డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్. ఆ శ్వాసతో లోపలికి పాజిటివ్ ఎనర్జీ వెళ్తుంది. విశ్వశక్తి మీలోకి ప్రవేశిస్తుంది. ప్రశాంతంగా కూర్చో. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసని విడిచిపెట్టండి. శ్వాసను అలా నెమ్మదిగా వదలండి. దాని
ప్రాంతం మీలోన ఉన్న నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్తూ ఉంది. మీ గుండె, ఒకసారి మీ గుండె భాగాన్ని ఊహించుకోండి. మీ మనసులో మీ హృదయాన్ని, మీ గుండె, మీ ఛాతీ ప్రాంతాన్ని ఊహించుకోండి. అక్కడ ఒక బంగారు కాంతి వెలుగుతున్నట్లుగా ఊహించుకోండి. ఆ కాంతి మీ శరీరం అంతా వ్యాపిస్తుంది. అదే మీ పాజిటివ్ ఎనర్జీ. అది మొత్తం తల వైపు, వీపు వైపు, అలా కాళ్ళలోకి, ఈ రెండు చేతుల్లోకి నెమ్మదిగా వెళ్తూ ఉంది. మొత్తం వ్యాపిస్తుంది. ఇప్పుడు మెల్లగా చెప్పుకోండి, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా సురక్షితంగా ఉన్నాను. నేను ప్రేమకు అర్హుణ్ణి లేదా అర్హురాల్ని. నేను నన్ను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి. అమ్మా, నాన్న, నా ఈ జన్మ కారణమైన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే మీ జీవిత భాగస్వామికి కృతజ్ఞత చెప్పుకోండి. మీ పిల్లలకు, మీ గురువులకు, మీ మిత్రులకు, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోండి. ఈ శరీరానికి, మీ శ్వాసకు, మీ లైఫ్లో వచ్చే సమస్యలకు, థ్యాంక్స్ చెప్పుకోండి. అలాగే ఇప్పుడు మీకు బాధ కలిగించే వ్యక్తులను గుర్తుంచుకోండి. వాళ్ళని మనసులో వాళ్ళతో ఇలా అనండి, నేను మీపై ఉన్న భారాన్ని పూర్తిగా విడిచిపెడుతున్నాను. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. ఒక్కొక్క వ్యక్తిని గుర్తు చేసుకోండి. మీరు అన్ని రకాలుగా ఆరోగ్యంగా, ఆనందంగా, చాలా ప్రశాంతంగా ఉండాలి.
ఇప్పుడు మీ మనసులో ఉన్న భయం, ఆందోళన, కోపం, అసూయ, ఇటువంటివి ఏ ఉన్నా కూడా అవన్నీ ఆ బంగారు కాంతిలో కరిగిపోతున్నట్టుగా ఊహించుకోండి. ఇప్పుడు మీ హృదయం ప్రేమతో నిండిపోతుంది. మీ మనసంతా ప్రేమే. ఎవరిపైన ఎటువంటి ద్వేషం కానీ, అసూయ కానీ, కోపం కానీ, ఏ అంశం పట్ల ఆందోళన కానీ ఏమీ లేదు. చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు కొన్ని పాజిటివ్ వాక్యాలు చెప్పుకుందాం. మనమంతా ఒక్కటే. నేను నా భావోద్వేగాలను జాగ్రత్తగా ఎంచుకుంటాను. నా అంతరంగాన్ని ప్రేమతో నింపుకుంటున్నాను. ప్రేమ, దయ, కృతజ్ఞత ఇవే నా జీవన విధానం. ఈరోజు నుంచి నా మార్పుతో ప్రపంచంలో మంచి మార్పుకు నేను కూడా కారణమవుతున్నాను. మెల్లగా ఒక లోతైన శ్వాస తీసుకోండి. అలా చెప్పుకోండి. నెమ్మదిగా